ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఆ మాటకొస్తే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మీకు టీనేజ్ పిల్లల్లో కూడా ఈ ఫ్యాన్ వార్స్, బూతులు తిట్టుకోవడం, ఒక తల్లిని ఎదుటి వ్యక్తి యొక్క తల్లిని ఎల్ పదంతో, ఈ వ్యక్తిని ఎల్కే పదంతో, ఆ వ్యక్తి యొక్క ఇంట్లో వాడవాళ్ళని పి పదంతో, ఎం పదంతో, ఎల్ పదంతో రాత్రి పగలు తిట్లు తిట్టడం అనేది వెరీ వెరీ నార్మలైజ్ అయిపోయినటువంటి సొసైటీలో మనం బతుకుతున్నాం. చాలా బాధాకరమైనటువంటి విషయం. చిన్నప్పుడు ని ఎన్ఈవైఏఎంఎంఏ అనే పదాన్ని వాడాలంటే ఇప్పటికీ ఈ క్షణానికి నాకు 35 ఏళ్ళు, ఇప్పటికీ నేను మా ఇంట్లో ఆ పదం ఎన్ఈవైఏఎంఎంఏ పదం వాడితే చమడాలు ఇరగదీస్తారు మా ఇంట్లో. అంత భయం. ఇప్పటికీ అసలు ఫ్రెండ్స్ దగ్గర కూడా వాడాలంటే, ఫ్రెండ్స్ అంటే వేరే, అక్కడ ఎన్ని బూతులను మాడతాం, ఇంట్లో ఆ పదం వాడాలంటే అసలు ఉచ్చబడిపోద్ది. అలాంటిది తెలియనటువంటి స్ట్రేంజర్స్ దగ్గర, ఆడెవడో కూడా తెలియదు కానీ అనోనమస్గా ఉన్నాం కదా మనం అని పచ్చి బూతులు తిరగడం, ఇదొక దారుణమైనటువంటి అలవాటుగా. మనకి జగన్ ఇష్టమా, జగన్ ఎవడన్నా అంటే అవతలోడు అమ్మని తిట్టాడు. మనకి చంద్రబాబు ఇష్టమా, చంద్రబాబుని ఎవడన్నా అంటే అవతలోడు అమ్మని అక్కని తిట్టాడు. మన పవన్ కళ్యాణ్ ఇష్టమా, పవన్ కళ్యాణ్ ఎవడన్నా అంటే అవతలోడు పెళ్ళాన్ని, ఇంట్లో వాళ్ళందరినీ తిట్టడం. ముఖ్యంగా ఆడవాళ్ళ మీద చేతకాని తరం అనమాట ఇది. అవతలోడు అంటే ఆడిని తిట్టకుండా ఆడు హర్ట్ అవుతాడు, ఆడు ఈగో హర్ట్ అయ్యేలాగా ఇంట్లో వాళ్ళని తిట్టడం. ఫస్ట్ మెంటాలిటీ. చిన్న చిన్న 6వ క్లాస్, 7వ క్లాస్, 8వ క్లాస్, 9వ క్లాస్, 10, 11, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, డిగ్రీ సెకండ్, లేకపోతే బీటెక్ ఫస్ట్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఈ బ్యాచ్ అనమాట. ఎంబీఏ చదివి మొత్తం ఒక ఒక విషం నిండిపోయినటువంటి బుర్రను తయారు చేస్తున్నాం. సోషల్ మీడియాలో తిట్టడం అనేది బయట కూడా నార్మలైజ్, బయట కూడా జనరలైజ్ అయిపోయింది. బయట కూడా మొన్న ఎవడో చూస్తే రోడ్డు మీద బైక్ ముసలోడు ఒకడు అడ్డం వస్తే రోడ్డు మీద కుర్రోడు ముసలోడిని పచ్చిబూతులు తిడుతున్నాడు. ఆడు చాలా షాక్ అనిపించి ఆడితో మేము గొడవ వేసుకున్నాం. అలాంటి వరస్ట్ సొసైటీ తయారవుతుంది. ఈ టైంలో చాగంటి కోటేశ్వరరావు లాంటి వాళ్ళకి ఈ పదవి ఇవ్వటం, ఆయన కూడా గతంలో చంద్రబాబు హయాంలో ఇస్తే తీసుకోలేదు మరెందుకో, తర్వాత జగన్ హయాంలో ఇస్తే తీసుకోలేదు మరెందుకో, ఇప్పుడు మాత్రం మరి ఏజ్ అయిపోతుంది, ఇక మీదటన్నా నేను జనాలు 4 మంచి మాటలు చెప్పాలనే ఉద్దేశంతో తీసుకున్నానని చెప్తున్నారు. ఆయన తీసుకున్నారు, వెరీ గుడ్, మంచిది. ఇలాంటి వాళ్ళే కావాలి సొసైటీకి. ఆయన హిందూయిజం సంబంధించి చెప్పకుండా, ఆయన క్రిస్టియానిటీ నుంచి వచ్చిన వ్యక్తి అయినా, ఇస్లాం నుంచి వచ్చిన వ్యక్తి అయినా ఒక మంచి ఆలోచన పరుడికి ఇచ్చారని నేనైతే నమ్ముతున్నా. సో ఆయన కూడా ఈ పురాణాలు, దేవి దేవతలు, హిందూయిజం ఈ సోది కాకుండా, ఏది తీసుకున్నా సోదే, ఇస్లాం ఎగ్జాంపుల్ తీసుకోకుండా, బైబిల్ ఎగ్జాంపుల్స్ తీసుకోకుండా, సొసైటీ పట్ల ఒక మనిషిగా మనం ఎట్లా మెలగాలి అంతే తప్ప, ఖురాన్లో ఉంది కాబట్టి ఇట్లా మెలగండి, బైబిల్లో ఉంది కాబట్టి ఇట్లా మెలగండి, భగవద్గీతలో ఉంది కాబట్టి ఇట్లా మెలగండి, ఈ మూర్ఖపు మాటలు కాకుండా ఒక మనిషిని ఇంకో మనిషి హర్ట్ చేయకుండా ఉండాలంటే ఒక సొసైటీలో హంబుల్ కైండ్ ఆఫ్ మెంటాలిటీస్ ఎట్లా బిల్డ్ చేయాలి అనేది ఆయన చెప్పడం చాలా సంతోషం. రీసెంట్గా ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. అట్లాగే ఆయన ఎన్నో స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్ళి చాలా క్లియర్గా మాట్లాడితే చాలా బాగుంటుంది. అయితే ఓన్లీ లోపం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఫ్లెక్సీలు వెలిసాయి, చెడు మాట్లాడకు, చెడు చెవుడకు, చెడు వినకు, ఈ కైండ్ ఆఫ్ కోతి బొమ్మలతో. మా చిన్నప్పుడే ఆ కోతి బొమ్మలు చూస్తే చాలా బోరింగ్గా, అర్థవంతం లేకుండా ఉండేది. జనాలకి ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకి ఎస్పెషల్లీ ఆ కైండ్ ఆఫ్ అర్థం కావు. ఇంకా ఏదో ఇంపాక్ట్ని ఎక్కువ క్రియేట్ చేసేలాగా, ఇంకా అట్రాక్టివ్గా ఉండేలాగా చెప్పగలగాలి మనం. హీరోల ఎగ్జాంపుల్స్ తీసుకుని కావచ్చు, ఈ కైండ్ ఆఫ్ చెప్తేనే. ఇప్పుడు కోతి బొమ్మలు 3 చూసి అర్థం చేసుకుని అవునా చెడు వినకూడదా, అవునా చెడు మాట్లాడకూడదా అని తెలిసినా ఒళ్ళు కొవ్వెక్కి చేసేటువంటి జనరేషన్ ఆల్రెడీ తయారైంది. యాటిట్యూడ్ అని ఒక బోర్డు పెట్టుకుని దానికి, అది నిజానికి దాని యాటిట్యూడ్ అనరు, జీ బలుబు అంటారు. ఆ బోర్డు పెట్టుకుని తయారయ్యేటువంటి పిల్లలు ఎక్కువగా ఉంటున్నారు. కాబట్టి వాళ్ళకి ఆ కోతి బొమ్మలు సరిపోవు. ఇంకా ఇంకా ఇంట్రెస్టింగ్గా, ఇంకా అర్థవంతంగా, ఇంత వాళ్ళ వయసుకి, వాళ్ళ మూర్ఖత్వానికి, వాళ్ళ వయసుతో పాటు వాళ్ళ మూర్ఖత్వం కూడా తీసుకోవాలి మనం. అంత మూర్ఖులు తయారయ్యారు ఈ సొసైటీలో ఈరోజు. ఆ మూర్ఖత్వాన్ని, వాళ్ళ చేతకాని తల్లిదండ్రుల యొక్క పెంపకాన్ని, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళ వయసు, వాళ్ళ మూర్ఖత్వం, చేతకాని దరిద్రగొట్టు తల్లిదండ్రులు పెంచారు వాళ్ళని, పనికిమాలిన వాళ్ళు పెంచారు. వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి అర్థమైంది, జస్ట్ ఒక బేబీ స్టెప్ పడింది. ఇంకా 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 బోల్డ్ జరగాలి. చాగంటి కోటేశ్వరరావు గారిని మనం ఈ సందర్భంగా మెచ్చుకుందాం. ఏ ప్రభుత్వం తీసుకొచ్చినా ఇలాంటి అంశాన్ని డెఫినెట్లీ మనం మెచ్చుకోవాలి. సో ఇంకా ఆయన ఏ విషయాలను ఆయన తీసుకొని చెప్తే పిల్లలకు బాగుంటుంది మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.